వణక్కం కెనడా వణుకుతున్నా వీడ. ఇదిగో పెద్ద మూవీకి వస్తున్నాం. నా పక్కన హేమంత్ ఉన్నాడు ఫ్రమ్ కాకినాడ. ఫస్ట్ టైం తెలుగు మూవీ చూడటానికి వస్తున్నాడు. నాకు తెలిసి ఇక్కడ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు చేసి ఉన్నాడు. మామూలుగా ఉండదు చూడు. హేమంత్ ఫస్ట్ టైం వచ్చాడు. ఏదో అడుగుతున్నాడు. ఏంది హేమంత్ అడుగుతున్నావు? ఇక్కడ థియేటర్ ఇది బ్రో, కనపట్లేదు. థియేటర్ ఇదా? ఒక్క నిమిషం నేను చూపిస్తా. ఇదే మన థియేటర్ చూడు. ఈ మధ్య రెనోవేట్ చేసి కొంచెం ఆ బోర్డు కొంచెం బాగా చేశారు. సో రామస్వామి వచ్చాడు పెద్ద సినిమాకి. మామూలుగా బయటికి రాడు. ఇట్లాంటి పెద్ద పెద్ద సినిమాలు అంటేనే ఈ పెద్ద బయటికి వస్తాడు. ఇప్పుడే థియేటర్ లోపలికి ఎంటర్ అయ్యామండి. చాలా మంది తెలుగు వాళ్ళు వచ్చారు. చూసారు కదా, కొడళ్ళు అందరూ చాలా మంది వచ్చారు. కలకల్లాడుతుంది. తెలుగు వాళ్ళు ఎక్కువ గ్యాదర్ అయ్యేది నాకు ఈవెంట్ కానీ లేకపోతే ఈ సినిమాలకు కానీ. ఆల్మోస్ట్ మనకు తెలిసిన వాళ్ళు వచ్చారు. నా పక్కన ఎవరో కూర్చుంటారు అనుకుంటే ఎవరో కూర్చోలేదు. మన హేమంతే కూర్చున్నాడు. మనతో పాటు వచ్చాడు. అభి, సరోజ హస్బెండ్ సంతోష్ ఎస్ ఉన్నారు. బేసిక్గా 7:45 షో స్టార్ట్ అవ్వాలండి. బట్ ఐ డోంట్ నో, ఆల్మోస్ట్ లైక్ 15-20 మినిట్స్ లేట్ అయింది. ఫైనల్గా స్టార్ట్ అయింది. వీడియోలో భాగంగా పెద్ద మూవీ రివ్యూ చెప్తానండి. ఈరోజు మాకు క్యాల్గరీలో 2 షోలు జరిగాయి. 7:30కి ఒకటి, 7:45 ఒకటి. ఆల్మోస్ట్ 2 షోలు ఫుల్ అయ్యాయి. మూవీ విషయానికి వస్తే యాక్చువల్లీ చాలా బాగుంది. చాలా బాగుందంటే నాకు మెయిన్గా మేబీ ఎందుకు నచ్చిందంటే, యాజ్ ఎ స్పోర్ట్స్ మ్యాన్గా స్పోర్ట్స్ బాగా చూపించాడు కాబట్టి అందుకని ఎక్కువ బాగా నచ్చింది అనుకుంటున్నాను నేను. మిగతా వాళ్ళు కూడా నచ్చుతుంది అనుకున్నా. ఎందుకంటే రూరల్ ఏరియాలో చాలామంది పడుతున్న ఇబ్బందుల్ని అండ్ చాలామంది అన్సంగ్ లైక్ లైక్ స్పోర్ట్స్ మ్యాన్స్ని వీళ్ళని ఈ సినిమాలు కొంచెం పైకి తీసుకున్న వాళ్ళని చూపించిన విధానం చాలా బాగుంది. అండ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మొత్తం లైక్ ఒక ఊరి సమస్యని అండ్ ఒక స్పోర్ట్స్ని రెండింటిని కంబైన్ చేసి తీస్తే మూవీ ఎలా ఉంటుందో అలా తీశారండి. కొంతమంది క్యారెక్టర్ గురించి మనం చెప్పుకోవాలండి. లైక్ రామ్ చరణ్, అప్పల్ సోరి. నాకు అన్ని క్యారెక్టర్లు ఉన్నా కానీ ఈ ఇద్దరు క్యారెక్టర్లు మటుకండి ఈవెన్ మూవీ అయిపోయిన తర్వాత కూడా మిమ్మల్ని హంట్ చేస్తాయి. ఎస్పెషల్లీ అసలు జగత్ బాబు మటుకు నాకు చిన్నప్పుడు అంతఃపురం మూవీ తర్వాత జగపతి బాబు గారిగా చాలా తక్కువ స్పేస్ ఉన్నా కానీ మూవీలో తన ఇంపాక్ట్ని చాలా అద్భుతంగా చూపించాడు. నాకు తెలిసి రామ్ చరణ్ గారి తర్వాత అంత గొప్ప చెప్పుకోదగ్గ క్యారెక్టర్ ఏమైనా ఉందంటే మన జగత్ బాబు గారు చాలా అద్భుతంగా చేశారు. జగత్ గారు మీరు అన్నారు కదా నా టాప్ 5లో ఒకటి ఉంటుందని. నన్ను అడిగితే అసలు మీరు ఇచ్చిన పర్ఫార్మెన్స్కి అయితే ఇది అంతఃపురం తర్వాత ఇస్తాను నేను. ఎందుకంటే అంతఃపురం ఈజ్ మై ఫేవరెట్ క్యారెక్టర్. ఇందులో కూడా అంతగా తక్కువ ఏం చేయలేదు. మీరు చెప్పారు కదా ఈ గెటప్ వేసుకొని నేను బయటకు వెళ్ళినా కానీ ఎవరు గుర్తుపట్టలేదని, విచ్ ఇస్ ట్రూ అండి. మీరు అంతా ఒదిగిపోయారు క్యారెక్టర్లో. మిమ్మల్ని అసలు బురదలో వేసే సీన్ కానీ నిజంగా అంటే అసలు మీరు జీవించారండి, నటించలేదు వాస్తవంగా చెప్పాలంటే. శివకుమార్ గారు ఉన్నారు. శివకుమార్ గారు క్యారెక్టరు తన పరిధి తగ్గట్టు చేశారు. అండ్ ఈ సినిమాలో నాకు ఒక్క క్యారెక్టర్ రావు రమేష్ గారిని జాహ్నవి ఫాదర్గా చూపించారు కానీ జాహ్నవి ఫాదర్గా మేబీ 1 or 2 సీన్స్లో కనపడతారు. కానీ రావు రమేష్ అనే వ్యక్తి ఎలాంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ మనందరికీ తెలుసు. అతన్ని ఫుల్ ఫ్లెజ్డ్గా మనం సినిమాలో చూడలేము. అది ఒక చిన్న డిసప్పాయింట్ ఉంటుంది. అండ్ ఒక రకంగా చెప్పాలంటే టెక్నీషియన్స్, మనం మెయిన్ జానీ మాస్టర్ గురించి మాట్లాడుకోవాలి. అతను ఆల్మోస్ట్ ఉన్న 3 సాంగ్స్ కొరియోగ్రఫీ చేశారు. మిగతా 2 సాంగ్స్ లైక్ నీకేంటంటే సినిమా తగ్గట్టు బ్యాక్గ్రౌండ్లో వస్తూ ఉంటాయి. రత్నవేల్ గారి సినిమాటోగ్రఫీ గురించి మనం మాట్లాడుకోవాలి. చాలా అద్భుతంగా చేశాడు. అండ్ నాకు తెలిసి ఏఆర్ రెహమాన్ గారు తెలుగులో ఆఫ్టర్ లాంగ్ టైం ఇలాంటి మూవీ కోసమే బాగా వెయిట్ చేస్తున్నాడు అనిపించింది.
బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అల్టిమేట్ అండి. నాకు ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే 'ఇంద్ర' సినిమాలో మీకు చిరంజీవి గారు ఒక సీన్ ఉంటుంది. నాకు ఆ సౌండ్ అనేది థియేటర్ మొత్తం అలానే వచ్చింది. నాకు ఆ బ్యాక్గ్రౌండ్ మటుకు 'ఇంద్ర' గుర్తొచ్చింది. అద్భుతంగా వేశారు. గారు కూడా 'బుచ్చిబాబు' రైటింగ్ నేను పెద్ద ఫ్యాన్ని. యాక్చువల్లీ 'ఉపెన్‌లో' కూడా కొన్ని కొన్ని రైటింగ్ చాలా అద్భుతంగా రాస్తాడు. ఈ సినిమాలో కూడా 'బుచ్చిబాబు' చాలా అద్భుతంగా రాశాడు. కొన్ని కొన్ని రైటింగ్స్ చాలా బాగుంటాయి. అయినా చచ్చిపోయినాడని తెలుసుకోవాలంటే రవాణా ఉండాలిరా, అది లేకపోతే ఎలా, కొన్ని కొన్ని సీన్లు చాలా అద్భుతంగా చెప్తాడండి. రామ్ చరణ్ యాక్చువల్లీ లైక్ అసలు ఒక బెల్లం ఫ్యాక్టరీలో పనిచేసే రామ్ చరణ్ క్రికెట్ ఎలా ఆడుతున్నాడు, పైలవాన్ ఎలా అయ్యాడు, ఒక రన్నర్ ఎలా అయ్యాడు, వీటన్నిటికీ బాగానే ఉంటుంది కానీ బట్ ఓన్లీ క్లైమాక్స్లో రన్నరు అవ్వడానికి ఒకటే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ ఎందుకు ఎంచుకున్నాడు అనేది కూడా చివరిలో క్లైమాక్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. కొన్ని కొన్ని సీన్లు అయితే మటుకు రామ్ చరణ్ మీకు కళ్ళమ్మటి నీళ్ళు పెట్టిస్తాడు. ఇదైతే రాసి పెట్టుకోండి. హాస్పిటల్ సీన్ ఒకటి నాకు బాగా టచ్ అయింది. అండ్ జగద్బాబు గారు చనిపోయినప్పుడు అండ్ క్లైమాక్స్లో మాట్లాడే విధానం అంతా బాగుంది. కానీ జగద్బాబు చనిపోయేటప్పుడు మాట్లాడేటప్పుడు ఒక మాట అంటే నాకు బాగుండు అనిపించింది. ఆ మాట ఏంటంటే రామ్ చరణ్ సినిమా అంతా చెప్తా ఉంటాడు, మళ్ళీ పుడతామా ఏంటి అన్నట్టు. జగద్బాబు గారు కూడా చనిపోయేటప్పుడు మళ్ళీ పుడతామా ఏంటి, పొయ్యిలోపు ఏదో ఒకటి చేసిపోతే బెటర్ బాగుంటుంది కదా, పెద్ద అంటే బాగుండు అనిపించింది. అన్నీ చెప్తాడు ఆయన, కానీ ఇది ఒక్కటే యాడ్ చేస్తే బాగుంటుంది అనిపించింది నాకు. కానీ రామ్ చరణ్ హ్యాట్స్ ఆఫ్, ఎంత అద్భుతంగా చేసావంటే నాకు తెలిసి మీ కెరియర్లో ఎమోషనల్ వైడ్గా కానీ లేక కొంచెం పర్ఫార్మెన్స్ వైడ్గా ఇంతకు మృదువా కానీ లేక RRR కానీ రంగస్థలం కానీ 3 చేశారు. కానీ నాకు ఈ సినిమా ఎలా అనిపించింది అంటే మీరు పర్ఫార్మెన్స్ వైడ్గా అండ్ మీరు పడ్డ హార్డ్ వర్క్, నాకు ధృవ రంగస్థలం 2 కలిపితే ఈ సినిమా అని అనిపించిందండి. చాలా అద్భుతంగా చేశారు. మిమ్మల్ని కొన్ని రోజులు గుర్తుపెట్టుకుంటారు ఈ క్యారెక్టర్ మటుకు. అంటున్నారు కదా అందరూ అవార్డు వస్తుందని, అవార్డు వచ్చే క్యారెక్టర్ చేశారు మీరు. బట్ వస్తారా అనేది మనం చూసుకోవాలి తర్వాత. మీ మీ వర్క్ అంటే ఒక చిన్న డైరెక్టర్ని లైక్ ఉప్పెన ఒక్క సినిమా చేసిన డైరెక్టర్ని నమ్మి అసలు మీరు ఇలాంటి క్యారెక్టర్ చేయటం హ్యాట్స్ ఆఫ్ అండి. మీరు అలా నమ్మారు కాబట్టి సినిమా కూడా ఇలా వచ్చింది. ఎందుకంటే ఇది నాకు అర్థమైంది ఏంటంటే మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని నమ్మి తీసినట్టే కనపడుతుంది, కానీ మీ ఇన్వాల్వ్మెంట్ కానీ మీ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ కానీ నాకైతే ఎక్కడ కనపడలేదు. అసలు ఆ బాడీ బిల్డ్ చేసిన విధానం కానీ అసలు మీరు అయ్యో మాటలు రావట్లేదండి. విలన్ క్యారెక్టర్లు కూడా పెద్ద స్కోప్ కనపడటం లేదు. అంటే అన్నీ ఎలా ఉందంటే లైక్ అన్నీ లైక్ హాఫ్ ఆఫ్ ద పార్ట్ లాగే కట్ అయినట్టు కనపడింది అనమాట. ఇప్పుడు మన మున్నాబాయిది కూడా కొంచెం సేపే ఉంటుంది క్యారెక్టరు, ఫస్ట్ హాఫ్తో అయిపోద్ది, సెకండ్ హాఫ్లో ఉండదు. అండ్ మళ్ళీ మన పుష్ప విలను క్లైమాక్స్లో వచ్చే విలన్ కూడా సెకండ్ హాఫ్లో వస్తాడు. అండ్ తర్వాత మన రావు రమేష్ గారి క్యారెక్టర్ కొంచెం సేపు, అస్సలు ఎక్కువసేపు ఉండదు. జాహ్నవి కపూర్ది యాక్చువల్లీ ఇదంతా స్టార్ట్ అయ్యేది ఎలా అంటే జాహ్నవి కపూర్ క్యారెక్టర్ వచ్చిన తర్వాత స్టార్ట్ అయ్యింది అసలు ఈ గొడవలు ఇవన్నీ. కానీ జాహ్నవి కపూర్ని లైక్ కొన్ని పార్ట్స్లోనే యూజ్ చేసినట్టు అనిపించింది. బట్ పర్ఫార్మెన్స్ వైజ్గా తను బాగానే చేసింది, చాలా బాగా చేసింది. కొంతమంది ఉన్నారు కదా, మన ఉపేంద్ర సినిమా ఉంటుంది కదా, మన యానిమల్ సినిమాలో బొమ్మలు అమ్ముకోవడానికి వచ్చావా అని, అతని క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. అదే సినిమాలో చెప్తారన్నమాట, ఒలింపిక్స్లో ఇండియా మెడల్స్ 2 వచ్చాయంటే తల ఎత్తుకొని చూడలేకపోతున్నాం, తల దించుకొని చూడాల్సి వస్తుంది. ఇండియా ఏ ప్లేస్లో ఉందని అంటే బేసిక్గా మన ఇండియాలో క్రికెట్కి లైక్ బ్యాడ్మింటన్కి ఉన్నంత మిగతా వాటికి అంత ప్రిఫరెన్స్ ఇవ్వరు.
అది కొంచెం చూయించారు. నాకు తెలిసి ఈ మూవీ చూసిన తర్వాత నాకు కొంచెం స్పోర్ట్స్ మీద గవర్నమెంట్ ఏమన్నా స్పెషల్ కేర్ తీసుకుంటుందేమో. ఎందుకంటే ఒలింపిక్స్‌లో ఎన్నో రకాలుంటాయి కదా! చాలా మందికి తెలీదు. ది క్యారెక్టర్ రామ్ చరణ్ గారు మటుకు అస్సలు ఎంత బాగా చేశారంటే హ్మ్. అంటారు కదా! సినిమా భాషలో పరకాయ ప్రవేశం చేశాడని. ఒక రకంగా పరకాయ ప్రవేశమే చేశాడు. అంత అద్భుతంగా చేశాడు. సాంగ్స్ మటుకు పిక్చరైజేషన్ గానీ, అండ్ ఈవెన్ కొరియోగ్రఫీ గానీ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆహ్, కొంచెం మాస్ ఆడియన్స్‌కి మటుకు 'జహానీ కౌర్' అండ్ 'శృతి హాసన్‌తో' 'హలో హలో' సాంగ్ చేస్తారు కదా! అది కొంచెం ఎంజాయ్ చేస్తారు. రామ్ చరణ్ మటుకు స్టెప్స్ మటుకు చాలా అద్భుతంగా చేశాడు సాంగ్స్‌లో గూడా. హ్మ్. అసల ఆ విజయనగరం స్లాంగ్ యూజ్ చేశారు కదా! చాలా అద్భుతంగా యూజ్ చేశాడు. చాలా హార్డ్ వర్క్ చేశాడు రామ్ చరణ్ గారు. అండ్ యాహ్! మీకైతే బాగా నచ్చుతుంది. కానీ సినిమాలో మీకు ఫస్ట్ హాఫ్ అయితే మటుకు కైండ్ ఆఫ్ లైక్ బాగా తీసుకెళ్తాడు. ఫస్ట్ హాఫ్ మటుకు మీకు అస్సలు బోర్ కొట్టదు. సెకండ్ హాఫ్ కొన్ని సీన్స్ మీకు ల్యాగ్ అనిపిస్తాయేమో. అంతేగాని ఆహ్, రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే మటుకు అస్సలు ఆలోచించరు అది గూడా. కానీ కొంతమంది మూవీ లవర్స్ ఉంటారు కదా! 3 అవర్స్ 4 మినిట్స్ అంటే కొంచెం ఆహ్, ఆలోచిస్తారు. అంతకు మించి ఈ సినిమాలో క్లైమాక్స్ ఒక్క మాటలో చెప్పాలంటే ఇట్స్ ద రామ్ చరణ్ వన్ మ్యాన్ షో. యాదవ్ గారి క్యారెక్టర్ గురించి ఈ 2 మటుకు సినిమాకి హైలైట్ అని చెప్పాలి. అండ్ టెక్నికల్ సైడ్ చూసుకుంటే మన ఏఆర్ రెహమాన్ గారు గానీ, ఆర్‌డి రత్నవేలు గారు గానీ, మన బుచ్చిబాబు డైరెక్షన్ గానీ, జానీ మాస్టర్ కొరియోగ్రఫీ గానీ అద్భుతంగా ఉంటాయి. మీరన్నిటిని చూస్తారు. నాకు అదే చెప్తున్నా కదా! యాజ్ ఎ మూవీ లవర్, యాజ్ ఎ స్పోర్ట్స్ లవర్ చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చుతుంది. ఖచ్చితంగా అయితే ఇది థియేటర్‌లో చూడదగ్గ మూవీ. ఇది నేను అనుకోవడం మటుకు 500 క్రోర్స్ అయితే చేస్తదనుకుంటున్నా. 500 క్రోర్స్ అబోవ్‌నే చేస్తది. ఎందుకంటే ప్రెజెంట్ మూవీస్ కూడా ఏం లేవు. అండ్ సేమ్ టైము రామ్ చరణ్ పడ్డ కష్టానికి మటుకు మనం థియేటర్‌కి పోయి చూస్తేనే దానికొక అర్థం ఉంటది. ఆయన అన్నాడు కదా! నాకేం పని ఉంటదండి. మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేయడమే నా కర్తవ్యం. అందుకని లైక్ ఒళ్ళు హూనం చేసుకుంటాను ఇదని. సో, అలానే చేసుకున్నట్టు కనపడుతుంది. సినిమా అంత అద్భుతంగా చేశాడాయన. అండ్ యాహ్! చూడండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. లాస్ట్‌లో తను చేసే స్పిరిట్ ఉంది కదా! చాలా బాగా నచ్చింది. స్పోర్ట్స్ గురించి. సో, చాలా బాగుంది.